వేములవాడ రాజన్నాలయంలో ఈ నెల 25 నుండి 27 వరకు వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ కమిటీని నియమించింది. ఈ సందర్భంగా 29 మందితో కూడిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకుని బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఈవో వినోద్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో జాతరకు రాబోయే భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనుముల చంద్రం, వడ్డెపల్లి వెంకటరమణ, కె రాజిరెడ్డి, సి విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కురగల కుమ్రయ్య, చంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూమ్ సంతోష్, వకలాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, స్వంగం స్వామి, సంగస్వామి, జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపండి రామస్వామి, కాయతి నాగరాజు, తోట్ల అంజయ్య, ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ధర్న మల్లేశం, ఒమిలేని నిత్యానందరావు, గొట్టె ప్రభాకర్, బుస్స దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సూగూరి లక్ష్మి, తోటలారి పాల్గొన్నారు. అన్న ఫోన్ పక్కెట్టు తర్వాత ఫోన్ మహాశివరాత్రి శుభకాల ముందు నాకు బాధ్యతలను అప్పచెప్పిన ఆ కుటుంబాన్ని పార్వతి నిర్వహించడానికి ఇదివరకే మనకు గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా 2 దఫాలుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి, ప్రజాప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. తర్వాత కూడా మనము దేవస్థానం తరఫున మెడిసిన్స్ కూడా, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెడిసిన్స్ కూడా మనం అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 10 సెంటర్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు.